చెప్పేటట్టు ప్రయత్నం చేయట్లా. ఒరిజినల్ జర్నలిజం చూపిస్తున్నాం కాబట్టి మాతోటి వాళ్ళని పోల్చొద్దు దయచేసి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను టార్గెట్ చేద్దరు మీరు. రాజు గారు మిమ్మల్ని గురించి కాదు సార్, ఎనీ ఛానల్ గురించి సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ టైం అవుతుంది. సంబంధించి గొప్ప వ్యక్తుల్ని లేకపోతే మంత్రుల్ని జంటల్ని అందరూ చూస్తారు కదా, మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ మాట్లాడే సందర్భంలో అలా మాట్లాడడం మంచిది కాదని నా ఉద్దేశం. అంతేగాని ఒక ప్రైమ్ మినిస్టర్ రాజకీయాల్లో టార్గెట్ చేయడం కాదు నా ఉద్దేశం. ఓకే, ఎనీవే ఇప్పుడు మనం ఈ రోజు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు అని చెప్పేసి సార్, కోడి చెరువుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ఆయనకు సంబంధించినటువంటి అంశమే. అలాగే నీ అబ్బా జాగీరా అని చెప్పేసి తెలంగాణ పోయే మాట్లాడినటువంటి అంశము ఆయనకు సంబంధించింది. సాయి కృష్ణ కొత్త కేసుకు సంబంధించినటువంటి దాని మీద ఆ కుటుంబానికి సంబంధించి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అతను రౌడీ షీటర్నో లేకపోతే మాట్లాడినటువంటి అంశం. 30,000 మంది మహిళలకు సంబంధించినటువంటి మిస్సింగ్ అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం, సుగాలి ప్రీతి గారికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కాక ఇంకో చిన్నపరెడ్డి గురించో, ఇంకో చంద్రబాబు నాయుడు గారి గురించో, లేకపోతే ఇంకొకళ్ళ గురించో మాట్లాడరు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారి గురించో సందర్భం అంతా కూడా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పొగబెట్టు ఏదైతే మాట్లాడారో దిప్పించేటటువంటి కార్యక్రమం జరిగినప్పుడు కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ వెనకాల నడిపిస్తున్నదని మాట్లాడితే మేము చెప్పలేదు ఏం లేదు. వాళ్ళకి ఎవరు ముఖ్యమంత్రి కావాలా, ఎవరు దిగిపోవాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు. వారు ప్రజలకి హామీలని నెరవేర్చుకున్నారు, ప్రజలే చూసుకుంటారు, వాళ్ళు ప్రజలే బుద్ధి చెప్తారు. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మరి మాట్లాడేటటువంటి అన్ని కూడా సమాజ మరి సనాతని అని చెప్పి మాట్లాడతానని అంటారు కదా. మరి తిరుపతి లడ్డూకి సంబంధించి ఏం పడితే అది మాట్లాడి జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి అయోధ్యలో జరిగినటువంటి అవినీతి మీద నోరు సార్, ఇలాంటి 2 నాలుకల వ్యవహారం జరిగినప్పుడు ఖచ్చితంగా విమర్శలు వస్తుంది. మంచిని మంచి చెడ్డని చెడ్డగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా మాట్లాడితే మంచి ఇది చెడ్డ అని ఎవరో వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. అలా కాకుండా ఎప్పుడు ఏది అవసరమైతే ఎవరికి ఇబ్బంది, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఇబ్బంది అయితే అప్పుడు ఏదో ఒక డ్రెస్ వేసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక కాన్సెప్ట్ నడుపుతూ ఉంటారు. ఇందులో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ అవుతాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినప్పుడు అబద్ధాలు చేసినప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు ఆయన సకల శాఖ మంత్రిగా అయిపోయి అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఆయనే ఒప్పందాలు చేసుకోవాలి. ఇండస్ట్రియల్ దానికి సంబంధించి కూడా ఒప్పందాలు చేసుకుని వస్తున్నాడని చెప్పేసి ఆయన విద్యాశాఖ మంత్రి లేకపోతే సకల శాఖ మంత్రి మాకు తెలియదా? మరి ఎందుకని లోకేష్ కూడా అన్నారు కదా, సందర్భానుసారం ఎవరికి సంబంధించింది వాళ్ళకి అట్టుగా అట్టున్నారో అప్పు చెప్తా ఉంటారు, అంతే జరుగుతూ ఉంటుంది. సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి, కంటిన్యూ, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయాల. డిస్టర్బ్ చేయాలి. ఓకే, అలాగే రాళ్ళను ఎందుకు పరిస్థితి, రాళ్ళను పవన్ కళ్యాణ్ గారు ఇదివరకే చెప్పు తీసుకోకపోతా పడకల్లారా అని చెప్పేసి మాట్లాడిన ప్రతి అంశాన్ని, ప్రతి మాటని, ప్రతి డైలాగ్ని రావణ మాట్లాడాడు. రావణ మాట్లాడితేనేమో తప్పైపోయింది, రావణ మీదనేమో 100 కేసులు అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సరే ఇప్పుడు ఏంటి కాదు సార్, ఇప్పుడు ఏంటి రావణకి మీకు ఏమైనా సంబంధం ఉందా లేదా? కాదు సార్ చిన్నపరెడ్డి గారు, రావణకి మీ పార్టీకి సంబంధం ఉందా లేదా? కాదు సార్ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు ఏమైనా చేశారా లేదా? మొత్తం పవన్ కళ్యాణ్దే తప్ప, తర్వాత వచ్చేసి ఈ రావణకి సంబంధించినటువంటి ఇష్యూ తోటి మీ పార్టీకి సంబంధం ఉందా లేదా? అదొక్కసారి క్లారిటీ ఇచ్చేస్తే మనం నెక్స్ట్ గెస్ట్కి వెళ్దాం. సార్, రావణకి సంబంధించిన అంశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధము లేదు,
ఏ మనిషికి అన్యాయం జరిగినా ఇప్పుడు రావణ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే రావణ మీద ఏదో ఆర్డినరీ కేసులు పెట్టుకున్నట్టు ఎవరు మాట్లాడేవారు కాదు. రాజద్రోహానికి సంబంధించినటువంటి కేసులు పెట్టి ఒక మనిషిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు అది విజయవాడ డెత్ గురించి మాట్లాడాము, దీని గురించి మాట్లాడాము. చిత్తూరు జిల్లాలో రామకృష్ణ అని చెప్పేసి కాదు సార్ చిత్తూరు జిల్లాలో రామకృష్ణ అని చెప్పేసి ఒక జడ్జి ఉంటాడు, మీకు ఐడియా ఉండుంటుంది. పాపం ఆయన లేడు అంటే మీరు జడ్జి కాదు, సో మాజీ జడ్జి అనమాట ఆయన. సో ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారిని కంసుడు అని పోల్చాడు అని చెప్పేసి ఒక ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు గతంలో, మీకు గుర్తుందో లేదో. తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారి మీద దేశద్రోహం కేసు పెట్టారు. తర్వాత కొన్ని ఛానల్స్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. తర్వాత ట్రిబులర్ అప్పటి ఒక ఎంపీ మీద దేశద్రోహం కేసు పెట్టారు. సో వాళ్ళతో పోల్చుకుంటే రావణ్ మంచోడంటారా? మీరు చెప్పండి సార్. రావణ మంచోడా చెప్పడం అనేది మాకు అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి సార్. కంసుడు జగన్మోహన్ రెడ్డి గారిని కంసుడు అన్నటువంటి వ్యక్తి దేశద్రోహి అయినప్పుడు సీతా రామ లక్ష్మణుల గురించి రామాయణం గురించి దేశం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి తీవ్రవాదులకు కూడా సమానమైనటువంటి హక్కులు భారతదేశంలో ఉంటాయని చెప్పినటువంటి ఒక వ్యక్తి ఆయన దేశద్రోహి అవుతాడా కాదా? కంసుడు అన్నటువంటి వ్యక్తినేమో మీరు దేశద్రోహిగా ముద్రేసి కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన దేశద్రోహి అన్నారు. మరి దేశానికి సంబంధించినటువంటి రామాయణాన్ని గురించి తప్పుగా మాట్లాడి, అంతేకాకుండా దేశానికి సంబంధించి తీవ్రవాదుల గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి మీద దేశద్రోహం కేసులు పెడతాయి. అది అవురా కాదా తర్వాత కోర్టులు తేలుస్తాయి. ఆ పెట్టినటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఈ రెండింటికి నాకు డిఫరెన్సెస్ చెప్పండి చాలు, ఇంకేమవుతుంది సార్. నేను అదే చెప్తున్నా, మీరు వెనకేసుకుని వస్తున్నారా అని అడిగారు, దానికే చెప్తా ఉన్నా. మధ్యలో మీరు మాట్లాడారు. రావణ నేతలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. రావణే కాదు చెప్తా ఉన్నారు. బోరుగడ్డ అనిల్ అని చెప్తారు. బోరుగడ్డ అనిల్ కానీ రావణ కానీ శ్రీరెడ్డి కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి సంబంధం లేదు. అలాగే రావణకు సంబంధించి ఎందుకు మాట్లాడుతా ఉన్నామంటే పవన్ కళ్యాణ్ గారు నక్సలైట్లకు సంబంధించి నేను అడవిలో తిరగాలనుకున్నాను, తుపాకి పట్టుకొని వెళ్ళాలనుకున్నాను, ఇన్ని అని చెప్పేసి ఎర్రజెండా ఇలా చెప్తా ఉన్నారు. రావణేశ్వర జెండా ఏది, కడవ ఏది, ఎర్రకడవ అని. అంటే తెలుగుదేశానికి సంబంధించి అదే జనసేనకి సంబంధించిన కడవ ఏ కడవ టైం అవుతుంది. ఓకే సార్, ఓకే చిన్నపరెడ్డి గారు టైం అవుతుంది. మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఓకే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు కాదులేండి, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అదే చెప్పేది. టార్గెట్ అంతా పాపం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతా ఉంది. సరే చూద్దాం, అంటే కొంచెం పందా మారుస్తా